తెలంగాణ. ఇందాక స్వామి గౌడన్న చెప్పినట్టు మరో ఉద్యమానికి మనం సిద్ధం కావాలంటే మన గర్జన మన కాంగ్రెస్ ప్రభుత్వం అంచుల దాకా తాకాలి. జై తెలంగాణ. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి రామన్న గారికి, సబితాయింద్ర రెడ్డి గారికి, ఈ వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల నాయకులందరికీ, పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఏదైతే తొండలన్నాడా ఆ తొండలను మనం ఇడవాలని అవుతాం. ఈ రోజు 10 ఏళ్ల కాలంలో రైతును రాజు చేసిన కేసీఆర్ ఎక్కడ, ఈ రోజు రైతన్నలను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిన రేవంత్ రెడ్డి ఎక్కడ? అటువంటి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టారంటే మనమందరం కూడా మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడున్న మా రైతన్నలకు అందరికీ విజ్ఞప్తి, ఏదైతే ఈ రోజు మనం దీక్షను స్టార్ట్ చేసినామో 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు అడుగడుగున రేవంత్ రెడ్డి గారిని అడ్డుకుందామని చెప్పి ఈ సభా సాక్షిగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.